తెలంగాణలో మహిళల ఆత్మగౌరవమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ ఆడపడుచులకు చీరలు పంపిణీ చేశారు. తెలంగాణలో మహిళల ఆత్మగౌరవమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, అందులో భాగంగానే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఆడపడుచులకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మహిళలకు భరోసా నింపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నియోజకవర్గ ప్రజలకు చీరలను పంపిణీ చేశారు. బోయిన్పల్లిలోని కంటోన్మెంట్ ప్లే గ్రౌండ్ లో నిర్వహించిన కార్యక్రమంలో మహిళలకు చీరలను అందజేసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారితకు కట్టుబడి ఉందని, మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తోందని తెలిపారు. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. బోయిన్పల్లి మార్కెట్ చైర్మన్ ఆనంద్ బాబు గౌడ్ గారికి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు 5 సంవత్సరాలు కంటోన్మెంట్ బోర్డు వీపీగా ఉన్నటువంటి మా అన్న జంపన్న ప్రతాపన్న గారికి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముప్పడి మధుకరన్న గారికి, అమీర్ భాయ్కి, సదాన్న గారికి, అరుణ్ యాదవ్ గారికి, బచ్చన్ రాజు యాదవ్ గారికి, మల్లేష్ అన్నకి, కుమార్ అన్నకి, వైష్ణవి గారికి, సామేల్ గారికి, బల్వంత్ రెడ్డి గారికి, మురళి గారికి, మహిళా కాంగ్రెస్ నాయకురాలు భవానీ గారికి, నాగినేని సరిత గారికి, జమీల్ భాయ్, వార్డ్ 1 కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మారుతి గౌడ్ గారికి, హరికృష్ణ గారికి, మాధవి గారికి, ఉత్తరయ్య గారికి, ముఖేష్ యాదవ్ గారికి, కాజాకి, ఇక్కడ ఉన్న అందరి పేర్లు చెప్తే చాలాసేపు అవుతుంది కాబట్టి కాంగ్రెస్ నాయకులందరికీ పేరు చెప్పకుండా వాళ్ళందరూ ఇంకా కూడా ఎక్కువ నా మనసులో నా గుండెలు ఉన్నట్టు అని మీరు అర్థం చేసుకోవాలి. గణేష్ టెంపుల్ చైర్మన్ అరవింద్ యాదవ్ గారికి, వార్డు 4 ప్రెసిడెంట్ సత్యనారాయణ గారికి, ఇక్కడ విచ్చేసిన మా అక్క చెల్లెలందరికీ, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ, పోలీస్ డిపార్ట్మెంట్కి నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారం. అందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఎంత అప్పుల భారం ఉన్నా కూడా ఇచ్చిన మాటలు నెరవేరుస్తూ ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క మహిళ బాగుండాలన్న ఆలోచనతో ప్రతి ఒక్క పథకం మహిళల పేరు మీద తీసుకొస్తున్నారు. మహిళలు బాగుంటే కుటుంబాలు బాగుంటుంది, కుటుంబాలు బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే తెలంగాణ రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రంలో అత్యధిక శాతం రానున్న రోజుల్లో ఏదైతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుందో నడవడానికి మీరు ట్యాక్సుల ద్వారా కూడా సపోర్ట్ చేసే విధంగా ఎదగాలనేసి మీకు స్కీములు తీసుకురావడం, పెట్రోల్ బంకులు కావచ్చు, సోలార్ ప్లాంట్ కావచ్చు, మీకు బస్సులు కావచ్చు, ఏ ఇందిరమ్మ క్యాంటీన్లు కావచ్చు, ప్రతి ఒక్క చోట ఏ స్కీమ్ ఉన్నా కూడా మహిళలకు ఇవ్వాలని, మహిళలకు పూర్తి ఎత్తున సహకరిస్తూ ఎంత ఎక్కువ మంది ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో కూడా అందరూ జాయిన్ అయ్యి అందరికీ గ్రూప్గా బిజినెస్ చేసుకుంటే బాగుంటుందన్న ఆలోచన కూడా ఉంది. కాబట్టి ముందు ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉంటుండేనో పైసలు సరిగా రాక, వడ్డీలు మాఫీ కాక సరిగా అంటకెళ్ళి డ్రాప్ అవుట్ అయ్యారు. ఈరోజు సంతోషంగా మేము జాయిన్ అవుతాం అనేసి సుమారు 200 గ్రూపులు కూడా కొత్త మన కంటోన్మెంట్లో జరగడం చాలా సంతోషకరం. ఇది నిజమైన అభివృద్ధి అనేది కూడా సంకేతం. ఏదేమైనా కూడా ఈరోజు ప్రతి ఒక్క విషయంలో మనకు మంచి జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పథకాలు తీసుకొస్తారు. కాబట్టి మీరందరూ సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది భావించేస్తారు. ఇప్పటికే చాలా లేట్ అయింది, ముందే 5 గంటలకు అని చెప్తే ముందే వచ్చిరంట. కాబట్టి వెంటనే ఈ మంచి నాణ్యత గల చీరలు కూడా మనం పంపిణీ చేసుకున్నాం. నాది కూడా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమం కూడా నా చేతుల మీద జరగడం, మహిళలందరినీ గౌరవించడం. మామూలుగా అయితే మెప్మా ప్రకాష్ గారు ఏమన్నారంటే డిపార్ట్మెంట్ నుంచి నేను ఇచ్చేసుకుంటామంటే ఇది ఒక సువర్ణ అవకాశం ఇంతమంది మా అక్క చెల్లెలను కలవడం. అందుకే ఈ యొక్క వేదిక ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి ఈ జూన్ 2 నాడు నుంచి అందరికీ ఇవ్వాలనే ఆలోచన. ఇక్కడ బోయిన్పల్లి వార్డు 1లో మా ప్రతాపన్న కూడా చెప్పిండు ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుందంటే ప్రతాపన్న కోరిక మేరకు ఇక్కడ కార్యక్రమం చేయడం. మామూలుగా ప్రభుత్వం నుంచి అంటే ఎక్కడో కమ్యూనిటీలు పెట్టుకొని ఇచ్చేవాళ్ళు. ఈ పూర్తి ఖర్చులు కూడా మా ప్రతాపన్ననే భరిస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మహిళలంటే వారికి కూడా ఎక్కువ గౌరవం. మీ బతుకమ్మ చీరల కన్నా ఈ చీరలు బలిదానాలు చేస్తే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మన తెలంగాణ రాష్ట్రంలో 1969 నుంచి
తెలంగాణ రాష్ట్రం సపరేట్ కావాలి, రాష్ట్రం సపరేట్ అయితే మేము గౌరవంగా బతకగలుగుతాం, మాది మేము పరిపాలించుకోగలుగుతాం, నీళ్లు నిధులు నియామకాలు జరుగుతుందనేసి ఆనాడు ఎంతోమంది పోరాటాలు చేసిన ఎన్నో సంవత్సరాలు అయినా కూడా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు. కానీ మన సోనియమ్మ గారు ఈ రాష్ట్రంలో ఉన్న డిమాండ్ ఏదైతే ఉందో ఇది నిజమైన న్యాయమైన డిమాండ్. ఈ డిమాండ్ని మనం నెరవేర్చాలనే ఆలోచన వారిది. అనవసరంగా చాలామంది ఈ యొక్క ఏదైతే మన డిమాండ్ మీద చాలామంది ప్రాణాలు కూడా పోతున్నాయి. కాబట్టి అలా ఎవరు కూడా ప్రాణాలు పోవద్దు, అందరు బాగుండాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా అయితే ఆకాంక్షిస్తున్నారో వాళ్ళకి రాష్ట్రం ఇస్తే అందరూ సుఖంగా సంతోషంగా అభివృద్ధి బాటలో నడుస్తారనేసి ఒక ఆలోచనతో ఒక ఆశతో ఆ అమ్మ సోనియమ్మ మన తెలంగాణ రాష్ట్రం ఇస్తేనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆవిర్భావ దినోత్సవం కూడా జరుపుకుంటున్నందుకు వారికి అందరూ చప్పట్లతో మన తెలంగాణ తల్లి దేవత సోనియా గాంధీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు రాష్ట్ర ప్రజల తరఫు నుంచి. స్వయాన కేసీఆర్ గారు కూడా చెప్పారు, ఆమె మన తెలంగాణ దేవత. ఎన్నో సంవత్సరాలు పోరాటం జరిగినా కూడా తెలంగాణ రాష్ట్రం ఏ ప్రభుత్వం ఏ నాయకుడు ఏ నాయకురాలు ఇవ్వలేదు. కేవలం సోనియా గాంధీ గారు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీతోటే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందనేసి వారు అసెంబ్లీలో కూడా చెప్పారు. తర్వాత మాట మార్చిరు, వేరే వేరే విషయాలు రాజకీయం చేసిరు. దాని విషయం వేరే అయినా కూడా మనకు తెలంగాణ రాష్ట్రం సుఖంగా సంతోషంగా మనది మన రాష్ట్రాన్ని పరిపాలించుకుంటున్నాం, గౌరవంగా ఉన్నారంటే దానికి ముఖ్య కారణం సోనియా గాంధీ గారే, కాంగ్రెస్ పార్టీ అని ఎవ్వరు ఎప్పుడు మరవద్దని కూడా ఈ సందర్భంగా తెలుపుతున్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మనం కోరుకోవడానికి అనేక మంది మేధావులు కూడా ఈ రాష్ట్రం ఏర్పడితే బాగుంటుందని ఎంతోమంది చెప్పడం, అందరూ దీంట్లో కవులు కావచ్చు, మిగతా కళాకారులు ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఎందుకంటే అందరు చూశారు మన తెలంగాణ రాష్ట్రం అయితే చాలా ధనిక రాష్ట్రం. ఇంకా మన తెలంగాణలో ఉన్న వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి జీవితాలు ఉంటుంది, అందరి జీవితంలో అభివృద్ధి బాటలో నడుస్తుంది, మనకు పంటలకు నీళ్ళు వస్తాయి, పంటలు బాగా పండుతుందని ఒక ఆలోచనతో మనం వెనుకబడిపోతున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను భావించి అనేక మంది పోరాటం చేస్తే మన వాళ్ళందరూ ఆశించిన విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు మన ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసింది. మీకు అందరికీ తెలుసు, ఈరోజు ఈ చీరలు అనేది మనకి ఇస్తున్నామంటే ఎంత నాణ్యత ఉందనేసి. ఆనాడు బతుకమ్మకు చీరలు ఇస్తే ఆ చీరలు స్టీల్ సామాన్ల గురించి ఆ చీరలు స్టీల్ సామాన్లు అమ్మ వాళ్ళకి ఇచ్చుకొని ఆ స్టీల్ సామాన్లు తీసుకున్న పరిస్థితి. ఇంకోళ్ళు కొంతమంది అయితే కిటికీలకి పరదాల్లాగా వాడుకుండ్రు. అంత అవమానపరిచే విధంగా కేసీఆర్ గారు పాలన ఉండే. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సీతక్క గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అనేక రోజులు ఆలోచించి ఈ చీరలు గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళ ప్రభుత్వంలో సూరత్లో వాళ్ళు టన్నులుగా జోకి తీసుకొచ్చి ఆడ కింద పడేసింది. ఆ సేల్ లేని చీరలు తీసుకొచ్చి మన మహిళలని అవమానపరుస్తున్నారని భావించి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సీతక్క గారు మన నేతన్నలకు ఈ బిజినెస్ ఇస్తే బాగుంటుందని రాష్ట్రంలో ఉన్న మహిళలకు అందరికీ 1 కోటి మంది మహిళలకి ఈ చీరలను మన నేతన్నలకి బిజినెస్ ఇచ్చి వాళ్ళతోటి నేయించి మంచి చీరలు తీసుకొస్తే ఈరోజు మాధవమ్మ కూడా ఎంత సంతోషంగా కట్టుకొని ఇక్కడ ఉన్న మహిళా గ్రూపుల వాళ్ళు కూడా అందరు కట్టుకున్నారంటే మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత గౌరవం ఇస్తున్నారని మీరు అందరూ ఆలోచించాలి. మిగతా అందరూ ముఖ్యమంత్రి గారి చప్పట్లతోటి ధన్యవాదాలు తెలపాలని కూడా కోరుతున్నాను. మనందరం కూడా తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసినటువంటి అమరవీరులందరికీ కూడా ఒక్కోసారి మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనందరం కూడా నివాళులర్పించి వాళ్ళందరికీ కూడా ఒక 5 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా 2 నిమిషాలు అందరం కూడా ఒక్కసారి వారికి అమరవీరులందరికీ కూడా మౌనం పాటిస్తాం. అందరం నిశ్చయించాలమ్మా.